హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు గూగుల్ ప్లే స్టోర్‌లో కొన్ని తెలియని ఫీచర్స్‌ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అంటే అవి తెలిసి వాటి గురించి తెలుసు గానీ, అవి ఎలా యూజ్ అవుతాయో తెలీదు మీకు. అంటే వాటి గురించి మీరు ప్లే స్టోర్‌లో చూస్తూ ఉంటారు. కానీ అవి ఎలా యూజ్ అవుతాయో మీకు తెలియదు. సరే, మొదలుపెట్టేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీ గూగుల్ ప్లే స్టోర్ అప్ టు డేట్ ఉందా అనేది తెలుసుకోవాలంటే, మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్లి కింద ప్లే స్టోర్ వెర్షన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూసారు కదా! గూగుల్ ప్లే స్టోర్ ఈజ్ అప్ టు డేట్. మీరు అప్ టు డేట్‌లో ఉన్నారు. మీ గూగుల్ ప్లే స్టోర్ అనేది అప్ టు డేట్‌లో ఉంది అనేది చూసుకోవచ్చు ఇలా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరెప్పుడైనా చూడండి, నేను వెనక్కెళ్తా. మీరు ఏదైనా యాప్ అనేది ప్లే స్టోర్‌లో ఇన్‌స్టాల్ చేసినప్పుడు చూసారు కదా! హోమ్ స్క్రీన్‌కి వచ్చేస్తుంటుంది ఇలా. ఇలా రాకుండా మీరు ప్లే స్టోర్‌లోనే ఏమైనా సెట్టింగ్స్‌లో మార్పు చేయవచ్చా అంటే చేయవచ్చు ఫ్రెండ్స్. మీకు అలా హోమ్ స్క్రీన్‌లో వస్తుంటే పెద్ద చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. దానికోసమని మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ఇక్కడ చూసారు కదా! సెకండ్ ఆప్షన్ యాడ్ ఐకాన్ టు హోమ్ స్క్రీన్ అనేది, అక్కడ టిక్ మార్క్ ఉంది కదా! అన్‌టిక్ చేయండి దాన్ని. టిక్ చేస్తే మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్స్ అనేవి మీకు హోమ్ స్క్రీన్‌లోకి రావు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్, మీ యాప్స్‌ని అప్ టు డేట్‌లో ఎలా ఉంచాలంటే, సపోజ్ వాట్సాప్ ఉంది. వాట్సాప్ మెసెంజర్, ఫేస్‌బుక్స్ ఇయి చాలా ఉన్నాయి. ఫేస్‌బుక్ అనే ఇలాంటి యాప్స్ ఉన్నాయి. వాటిని మీరు హ్మ్, ఎలా అప్ టు డేట్ చేయాలంటే, ఎలా చేయాలనేది ఇక్కడ ఉంటుంది. మీరు మీరు అప్ టు డేట్ చేయాలనుకున్నప్పుడు వైఫైని యూజ్ చేయాలా? లేకపోతే మొబైల్ డేటాని యూజ్ చేయాలా? అనేది ఇక్కడ మీకు కనిపి ఇలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, పేరెంటల్ కంట్రోల్స్ అని ఉంది చూసారా ఇక్కడ? దీని మీద ట్యాప్ చేయండి. ఇదేంటంటే, మనకు ప్లే స్టోర్‌లో చాలా యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే అడల్ట్ కంటెంట్ 18+ ఇయర్స్ అనే యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీ పిల్లలు డౌన్‌లోడ్ చేయకుండా మీ పేరెంట్స్, అంటే మీ పెద్దలుంటారు కదా ఇంట్లో, వాళ్ళు ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది ఈ ఈ ఫీచర్ అనమాట. దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసినప్పుడు ఇక్కడ పిన్ అడుగుతుంది. సపోజ్ 1, 2, 3 అని ఇచ్చేసాను పిన్. 4 డిజిట్స్ ఉండాలి. ఓకే. ఇచ్చేసిన. ఓకే కొట్టా. మళ్ళీ కన్ఫర్మ్ అడుగుతుంది. 1, 2, 3, 4 పిన్ కొట్టేసా. ఇలా వచ్చినప్పుడు చూసారు కదా! వేటికైతే మీరు పేరెంటల్ కంట్రోల్స్ పెట్టాలనుకుంటున్నారు, అంటే యాప్స్ అండ్ గేమ్స్‌కి. ఇక్కడ చూసారు కదా! అలో అప్ టు, అంటే 18+ వాళ్ళకి అలో చేయాలి అని ఇలా మీరు ఓకే చేయొచ్చు. అండ్ అలాగే అలో ఆల్, అంటే అన్నిటికి మీరు అలో చేస్తున్నారు అని టిక్ చేయండి. టిక్ చేసి సేవ్ చేస్తే అంతే. మీ పిల్లలు వాటిని యాక్సెస్ చేయలేరు. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫ్రెండ్స్. ఇది పేరెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పిల్లలు చెడ్డ దారిలో వెళ్ళకుండా, చెడ్డ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోకుండా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి, మీరేదైనా యాప్స్ చూసారనుకోండి, మీకు బాగా నచ్చింది. యాప్ టైటిల్ చూడగానే నచ్చేసింది. అయితే మీరు ఒక యాప్‌నే చూడరు. ఇలా యాప్‌ని ప్రెస్ చేయగానే ఇక్కడ చాలా వస్తుంటాయి. ఇలా చాలా వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు చూసి బాగా నచ్చిందనుకోండి, మళ్ళీ దాంట్లో ట్యాప్ చేసి ఇలా వెళ్తా ఉంటారు. అయితే మీరు ఫస్ట్ ఏది చూసారో, ఒకవేళ మీరు ఏదైనా పని అడ్డొచ్చి మీరు మొత్తం క్యాన్సిల్ చేసి ఎక్కడికో వెళ్లారనుకోండి పనికి. మళ్ళీ వచ్చిన తర్వాతకి మీరేం చూసారో మీకు గుర్తుండదు. అలాంటప్పుడు అలా గుర్తుండదు కాబట్టి వాటిని ఎక్కడైనా ఎలా మరి తెలుసుకోవాలి అంటే, మీరు చూసిన యాప్స్ ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! 3 డాట్స్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి. 3 డాట్స్ ఉన్నప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. ఒక టిక్ మార్క్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి టిక్ మార్క్ కనిపిస్తుంది కదా! దీన్ని తీసేస్తా ఫస్ట్. ఇలా ఉంటుంది. అంటే మనం చూసిన యాప్‌ని ఎలా మళ్ళీ తెలుసుకోవాలంటే, ఇక్కడ విష్ లిస్ట్ అంటారు దాన్ని. దాన్ని యాడ్ చేస్తున్నాను. విష్ లిస్ట్‌కి యాడ్ చేయడం ద్వారా మీరు నెక్స్ట్ ఎలా మీరేం సెర్చ్ చేశారనేది ఆ విష్ లిస్ట్‌కి యాడ్ అయిపోతుంది. చూడండి, ఈ క్రియేట్ యువర్ ఓన్ యాప్స్ అని ఉంది కదా! దాని మీద విష్ లిస్ట్‌కి యాడ్ చేశాను. నేను ఇక్కడ చూసుకుంటాను. ఇక్కడ చూసుకుంటే కనిపిస్తుంది. చూసారు కదా! ఇలా ఇవన్నిటిని నేను విష్ లిస్ట్‌కి యాడ్ చేసి తర్వాతకి నాకు టైం ఉన్నప్పుడు చూసుకుంటా. ఇలా మీరు విష్ లిస్ట్‌కి యాడ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఇట్లా ట్యాప్ చేసినప్పుడు మీకు కనిపిస్తది. కానీ దీనివల్ల యూజ్ ఏంటో మీకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వీడియో చూస్తున్నందుకు మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ సెర్చ్ బార్‌లో ఏదో ఒక సింబల్‌ని ప్రెస్ చేయండి. అంటే ఇలా ట్యాప్ చేసి ఎంటర్ చేయండి. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. దీనికి ఈ సింబల్‌కి లేదు. నేను చాలా ట్రై చేశాను. చూడండి. ఇది చూడండి. ఈ సింబల్‌కి సంబంధించినయన్నీ వచ్చేసాయి. ఇది ఎలా పనిచేస్తదో తెలీదు గానీ, ఇది చూసారు కదా! ఎండ్ ఉంది కదా ఇక్కడ. దీనికి సంబంధించిన యాప్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకోటి ఏదైనా ట్రై చేద్దాం.
నేను బ్రాకెట్స్ సారీ గుడ్ జాబ్. ఓకే. ఇలా ఒక క్లోజ్డ్ బ్రాకెట్ చేశాను. దానికి సంబంధించినవన్నీ వచ్చేస్తున్నాయి. ఇది అంటే మనం ఒక నేమ్ సెర్చ్ చేయకుండానే వచ్చేస్తున్నాయి. చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ప్లే స్టోర్‌లో కొత్త కొత్త యాప్స్, కొత్త కొత్త గేమ్స్ ఎప్పుడు అప్‌లోడ్ చేశారు అంటే కొత్తవి ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌లో మీరు తెలుసుకోలేరు ఫ్రెండ్స్. దానికోసం అని మీరు క్రోమ్ క్రోమ్‌కెళ్ళండి. క్రోమ్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ ఇండీ కార్నర్ కనిపిస్తుంది కదా! ఇండీ కార్నర్ అని దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది కదా! ఫస్ట్ లింక్‌ని మీరు ప్రెస్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు అడుగుతుంది అంటే నేను ప్లే స్టోర్‌నే యూజ్ చేస్తాను. ఇలా వచ్చేసిన తర్వాత మీకు ప్లే స్టోర్‌లో కొత్తగా యాడ్ అయిన యాప్స్ గానీ, గేమ్స్ గానీ మిగతా ఏదైనా సరే మీకు ఇక్కడ చూడొచ్చు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ తెలుసుకోవచ్చు. చూడండి. కొత్తగా యాడ్ అయినవి ఏంటంటే చూడండి జియోమెట్రీ, క్యాజువాలిటీ, సిమ్సరా ఏంటో పిన్ అవుట్, ట్రికీ టెస్ట్ ఇవన్నీ కొత్త యాప్స్ అన్నమాట. కొత్తగా యాడ్ అయ్యాయి. అండ్ అంతే ఫ్రెండ్స్. ఇంకో ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత బీటా వెర్షన్ అని ఉంటుంది. బీటా వెర్షన్ ఏంటంటే ఇప్పుడు మొన్న వాట్సాప్ కొత్త ఫీచర్ వచ్చింది కదా! అంటే పాత ఓల్డ్ స్టేటస్‌ని తీసేసింది. అయితే అది మీకు మీ ఫ్రెండ్స్ కంటే ముందే తెలుసుకోవాలనుకోండి. సపోజ్ నీ మెసెంజర్ అని టైప్ చేస్తా. మీరు అందరికంటే ముందే యాక్సెస్ చేయాలనుకోండి, తెలుసుకోవాలనుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఏదో ఒక యాప్ అంటే నీ మెసెంజర్ చూస్తున్నాను. మెసెంజర్ కిందకెళ్ళండి. ఇక్కడ చూసారు కదా! బికమ్ ఏ బీటా టెస్టర్ అని ఉంది. బీటా టెస్టర్ అంటే ముందే మీరు టెస్ట్ చేస్తున్నట్టు. ఆ యాప్ అనేది మీ ఫ్రెండ్స్ కంటే ముందే టెస్ట్ చేస్తున్నట్టు. దానికోసం అని మీరు ఇక్కడ ఐఎమ్ అని ఉంది కదా! దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి జాయిన్ మీద ట్యాప్ చేస్తే మీరు కొన్ని గంటల్లోనే కొన్ని గంటల్లోనే మీరు బీటా టెస్టర్‌గా అయిపోతారు. దేంట్లో బీటా టెస్టర్ అంటే ఈ మెసేంజర్ యాప్ ఉంది కదా! దీంట్లో ఏదైనా కొత్త ఫీచర్ వస్తే ముందే నాకు తెలిసిపోయిద్దనమాట. నేను యాక్సెస్ చేసుకోగలుగుతా. మా ఫ్రెండ్స్ కంటే, ఫ్యామిలీ కంటే ముందే నేను యాక్సెస్ చేసుకోగలుగుతా. సో ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ మీకు తెలియని ప్లే స్టోర్ హిడెన్ ఫీచర్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. అయితే మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కొత్త వీడియోస్ మీద ఏమైనా చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. పలానా వీడియోస్ ఇలాంటి వీడియోస్ చేయండి అని నాకు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్